హాయ్ అందరికీ. ఇదైతే నిన్నటి వ్లాగ్ అనమాట. అండ్ నేను నిన్న లంచ్లోకి పప్పుచారు చేసినుండే, సో ఆ రెసిపీ చూపిద్దామని. అండ్ ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్ర, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోండి. అండ్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత కొన్ని ఎల్లిపాయలు ఫ్రెష్గా కచ్చపిచ్చగా దంచుకొని అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుతూ ఉండండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోండి. వేయించుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోండి. అండ్ మంచిగా అన్నీ ఫ్రై అయిన తర్వాత దాంట్లో ఒక టమాటా వేసుకున్న. టమాటా రేట్ అయితే మా ఇంటి దగ్గర మండిపోతుంది. కేజీ వచ్చేసి 80 రూపీస్ అంట. మీ దగ్గర ఎంత ఉందో చెప్పండి. అండ్ టమాటా కూడా వేయించుకున్న తర్వాత మునక్కాడలు వేసి ఒక 5 మినిట్స్ అయితే ఉంచుకోండి. మునక్కాడలు మంచిగా మగ్గాలి. మగ్గిన తర్వాత దాంట్లోనే కొద్దిగా ఉప్పు, కారం రెండింటిని వేసి మంచిగా కలుపుకొని ఒక 5 to 6 మినిట్స్ అయితే ఉంచుకోండి. ఉప్పు కారం కొద్దిగా మునక్కాళ్ళకు పడుతుంది అన్నమాట. కందిపప్పును నేను కుక్కర్లో 2 విజిల్స్ అయితే వేసి ఉడికించుకున్న. మెత్తగా ఉడికింది. మంచిగా ఉడికిన తర్వాత రుబ్బుకొని ఈ పోపు పెట్టుకున్న దాంట్లో అయితే వేసేసుకున్న. అండ్ ఎప్పుడైనా పప్పుచారుకి మనం వడియాలు, పాపడాలు ఏ కాంబినేషన్ తింటూ ఉంటాం కదా అని ఈసారి కొద్దిగా వెరైటీగా బెండకాయతో నేనైతే ఒకటి స్నాక్ ఐటెం లాగా ఇట్లా ఏదైనా అంచుకు పెట్టుకొని తినడానికి ట్రై చేసినుండే. ఆ రెసిపీ కూడా చూపిస్తా. తర్వాత ఇది మంచిగా కలుపుకున్న తర్వాత చింతపండు రసం వేసుకొని మనకి తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని ఉప్పు కారం మనకు తగ్గట్టుగా చూసుకొని టేస్ట్ చేసుకొని మంచిగా మరిగించుకోండి. మంచిగా మసిలిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. హాయ్ అందరికీ, నేనైతే సూపర్ ఉన్నా అండ్ మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు వచ్చేసి బెండకాయతో ఏదైనా స్నాక్ ఐటెం ప్రిపేర్ చేద్దామని అయితే అనుకుంటున్నా. ఎప్పుడు బెండకాయ కూర, బెండకాయ చారు, బెండకాయ ఫ్రై ఇదే కాకుండా బెండకాయతో స్నాక్ ఐటెం ప్రిపేర్ చేసి చూడండి, చాలా బాగుంటుంది. అండ్ దాని ప్రాసెస్ ఏంది, ఎట్లా చేయాలి, ఏమేమి వేసుకోవాలి ఇవన్నీ నేను చెప్తా, చూసేయండి. ఫస్ట్ బెండకాయలు అన్నిటినీ నీట్గా క్లీన్ చేసుకోండి. కడుక్కుంటే జిడ్డు జిడ్డుగా ఉంటాయి కాబట్టి ఒక నీట్ క్లాత్ తీసుకొని తుడిచిపెట్టుకోండి. వాటిపైన తెల్లగా ఇట్లా ముళ్ళులాగా ఉంటాయి కదా, అది లేకుండా మంచిగా బట్టతో మంచిగా తుడుచుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మంచిగా స్లైసెస్ లాగా హాఫ్ కట్ చేసుకొని మళ్ళీ హాఫ్ ఇట్లా 4 స్లైసెస్ లాగా అయితే అన్ని బెండకాయలని కట్ చేసుకోండి. అండ్ ఈ బెండకాయ తింటే మంచిగా మ్యాథ్స్ వస్తుంది, బుర్ర పెరుగుద్ది, తెలివితేటలు పెరుగుతాయి అన్నీ అంటారు. కానీ నాకైతే ఇప్పటికీ అర్థం కాదు బెండకాయ తినడం వల్ల ఏమైద్దని. అండ్ అన్నిటినీ ఇట్లాగే మంచిగా 4 స్లైసెస్ లాగా చేసుకోండి. చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏందో చూసేద్దాం. కొద్దిగా ఉప్పు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ధనియాల పొడి, కార్న్ఫ్లోర్, శనగపిండి, అంతే. అన్నీ వేసి మంచిగా కలుపుకోండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా తడుపుకోండి. మొత్తం బజ్జీ పిండిలాగా ఉండొద్దు, పొడి పొడిగా ఉండేలాగా అయితే మంచిగా కలుపుకోండి. నేను చూపిస్తున్నాను కదా ఇందులో, అట్లాగా మధ్య మధ్యలో కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పొడి పొడిగా ఉండాలన్నమాట. బెండకాయ మనకి స్లైసెస్ లాగా రావాలి, అట్లా ఉండేలాగా పొడి పొడిగా అయితే తడుపుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఆయిల్, డీప్ ఫ్రై కోసం ఆయిల్ అయితే వేడి చేసుకోండి. వేడైన తర్వాత ఒక్కొక్కటిలాగా అన్నిటినీ ఆయిల్లో అయితే వేసి మంచిగా 2 వైపులా రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. ఇవైతే స్నాక్ ఐటెం లాగా తినొచ్చు అండ్ పప్పుచారు నేను చెప్పినాను కదా అట్లాగైనా తినొచ్చు. ఉట్టిగా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఎట్లా అయినా తినేసేయచ్చు మనం.
అండ్ తర్వాత మిగతా వాటిని కూడా అన్నిటిని వేసుకొని రెండు వైపులా మంచిగా గోల్డెన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోండి. బెండకాయ ఫ్రై కానీ బెండకాయ కర్రీ కానీ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే, అంటే బెండకాయ కొద్దిగా జిగురు జిగురుగా ఉంటుంది కదా, అట్లా తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇట్లా స్నాక్ ఐటెం లాగా అయితే ట్రై చేసి చూడండి. అండ్ ఆ బెండకాయ తిన్నట్టుగా అంత బంకగా అయితే ఏముండదు. మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా, చాలా బాగా ఫ్రై అయితే అండ్ చాలా బాగా వచ్చినాయి. ట్రై చేయండి. సో ఫైనల్లీ మన బెండకాయ స్టిక్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయినాయి. సో టేస్ట్ టైం అన్నమాట. చాలా బాగున్నాయి. బెండకాయ తినను అనుకునే వాళ్ళు తప్పకుండా ఇట్లా బెండకాయ స్నాక్ అయితే ట్రై చేయండి. చాలా బాగా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.